రెజ్యూమ్ ప్రిపేర్ చేశారు, లింక్డ్ఇన్ ప్రొఫైల్ అప్డేట్ చేశారు, డైలీ 100, 200, 500 అప్లికేషన్స్ నౌకరీలో సబ్మిట్ చేస్తున్నారు. కానీ ఇంటర్వ్యూ కాల్స్ రావట్లేదా? మీ ఫ్రెండ్స్ అందరూ జాబ్స్లో జాయిన్ అవుతున్నారు. మీరు మాత్రం అప్లికేషన్ అండర్ రివ్యూ అనే స్టేటస్లో మాత్రమే ఉన్నారు. ఇఫ్ ఎస్, దెన్ దిస్ వీడియో కెన్ కంప్లీట్లీ చేంజ్ యువర్ జాబ్ సెర్చ్ స్ట్రాటజీ ఇన్ 2026. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ కెరియర్ హబ్స్. నేను శ్రీహరి. టుడే నేను మీకు కంపెనీస్లో జాబ్ పొందడానికి టాప్ 8 ప్రూవెన్ స్ట్రాటజీస్ షేర్ చేయబోతున్నా. మీరు ఫ్రెషర్స్ అయినా ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ అయినా ఈ వీడియో కంప్లీట్గా చూడడానికి ట్రై చేయండి. బికాస్ లాస్ట్ స్ట్రాటజీ అలాన్ కెన్ ఇంక్రీజ్ యువర్ ఇంటర్వ్యూ ఛాన్సెస్ డ్రామాటికల్లీ. Okay, we'll see the one by one. First, strategy number one. If you are visiting my channel for the first time, please like and subscribe for the more videos, guys. First, strategy number one: cold emails and cold messages. Most people make the one of the big mistake. జాబ్ పోర్టల్స్లో నౌకరీ, లింక్డ్ఇన్, ఇండెడ్లో అప్లై చేసి వెయిట్ చేస్తున్నారు. బట్ సక్సెస్ఫుల్ క్యాండిడేట్స్ డోంట్ వెయిట్ ఫర్ దట్. దే డైరెక్ట్లీ కాంటాక్ట్ విత్ రిక్రూటర్స్. సో లింక్డ్ఇన్లో రిక్రూటర్ని సెర్చ్ చేయండి. సెర్చ్ చేసి సింపుల్గా ఒక పర్సనలైజ్డ్ మెసేజ్ పంపండి. ఫర్ ఎగ్జాంపుల్, హాయ్ మేడం ఆర్ హాయ్ సార్, I recently came across the cloud engineer opening at your company. I have the hands-on experience in Azure, AWS, DevOps, or Python, or else full stack, etc., etc. And I would like to be considered. And please find my attached resume and thank you. ఇలా మీరు ఒక సింపుల్ కోల్డ్ ఈమెయిల్ కానీ కోల్డ్ మెసేజ్ కానీ సెండ్ చేయండి. వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఏమిటంటే ఇక్కడ మీరు జస్ట్ సింపుల్ అండ్ ప్రొఫెషనల్ మెసేజ్ పంపండి. అండ్ షార్ట్గా ఉండాలి. అండ్ జెనరిక్ మెసేజ్లు మాత్రం అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. అండ్ కంపెనీస్ గురించి కొంచెం రీసెర్చ్ చేసి ఈ మెసేజ్లో యాడ్ చేసి పంపండి. మీకు పక్కా మెసేజ్ వస్తుంది. ఒకవేళ మీకు వీళ్ళ కాంచి రిప్లై రాకపోతే 3 to 4 days తర్వాత అగైన్ ఫాలో అప్ మెసేజ్ సెండ్ చేయండి. బిలీవ్ మీ, మెనీ ఇంటర్వ్యూస్ స్టార్ట్స్ విత్ వన్ ఆఫ్ ది సింపుల్ మెసేజెస్ లైక్ దిస్ ఓన్లీ. దెన్ స్ట్రాటజీ నెంబర్ 2, నెట్వర్కింగ్. రిమెంబర్ దిస్ లైన్. రిమెంబర్ దిస్ లైన్. యువర్ నెట్వర్క్ ఈజ్ యువర్ నెట్వర్త్. మీన్స్ టుడే మీకు హైరింగ్ మార్కెట్లో రెఫరల్స్ ఆర్ ది వన్ ఆఫ్ ది మోస్ట్ అండ్ ద ఫాస్టెస్ట్ వే టు గెట్ ద ఇంటర్వ్యూస్. దిస్ ఈస్ ద ఫాస్టెస్ట్ వే టు గెట్ ద ఇంటర్వ్యూస్. ఓకే, ఇక్కడ మీరు ఈ రెఫరల్స్ ఈ నెట్వర్కింగ్ ఎలా పెంచుకోవాలి అంటే, రెఫరల్స్ వచ్చేసి మోస్ట్ మీ కాలేజ్ స్టూడెంట్స్ నుంచి, మీ కాలేజ్ ఫ్రెండ్స్ నుంచి, మీ కాలేజ్ సీనియర్స్ నుంచి కనెక్ట్ విత్ యువర్ సీనియర్స్. లేదు మీ కంపెనీలో ఎవరైనా ఉంటే వాళ్ళతో కనెక్ట్ అవ్వండి. మీ ఫ్రెండ్స్, టెక్ కమ్యూనిటీస్ లైక్ మనకు లింక్డ్ఇన్లో అండ్ గ్లాస్డోర్లో టెక్ కమ్యూనిటీస్ ఉంటాయి. వాట్సాప్ గ్రూపుల్లో వాటిల్లో జాయిన్ అవ్వండి. అండ్ డిస్కార్డ్ సర్వర్స్లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ గ్రూప్స్, వాట్సాప్ గ్రూప్స్ అండ్ లింక్డ్ఇన్ అండ్ గిట్హబ్ అండ్ ఆన్లైన్ హ్యాకథాన్స్ అండ్ ఆఫ్లైన్ మీటప్స్లో మీట్ అవ్వండి. మీట్ అయినాక మీ స్కిల్స్ మొత్తం షేర్ చేయండి వాళ్ళకు. ఇక్కడ మాత్రం నెట్వర్క్ మాత్రం ఇంక్రీజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. వన్ మిస్టేక్ మాత్రం చేయకండి. ఇక్కడ మీరు వీళ్ళని కనెక్ట్ అయిన వెంటనే డోంట్ ఆస్క్ ఇమీడియట్లీ అన్నా రెఫరల్ ఇవ్వండి అనే ఈ పదం మాత్రం అనకండి. ఇన్స్టెడ్ ఆఫ్ బిల్డ్ ది రిలేషన్షిప్ అండ్ యూ కెన్ హెల్ప్ టు ద అదర్స్ అండ్ షేర్ యువర్ వర్క్ ఇన్ లింక్డ్ఇన్ etc. and be active. Then only people will refer the candidates once they trust.
సో వన్స్ వాళ్ళు మిమ్మల్ని ట్రస్ట్ చేస్తే దే కెన్ కంప్లీట్లీ రెఫర్ విత్ రెఫర్ యువర్ ప్రొఫైల్. సో నెట్వర్కింగ్ అనేది ఈజ్ నాట్ అబౌట్ ది నెట్వర్కింగ్ అనేది ఈజ్ నాట్ అబౌట్ ది కలెక్టింగ్ ది కనెక్షన్స్, ఇట్స్ అబౌట్ ది బిల్డింగ్ ది రిలేషన్షిప్. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి గైస్. సో నెంబర్ 3 స్ట్రాటజీ 3 కంపెనీ కెరియర్ పేజెస్. మోస్ట్ క్యాండిడేట్స్ ఓన్లీ యూజ్ ద నౌకరీ అండ్ లింక్డ్ఇన్. మోస్ట్ క్యాండిడేట్స్ అందరూ ఈ నౌకరీ అండ్ లింక్డ్ఇన్లో మాత్రమే అప్లై చేస్తారు. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ ఓవర్ క్రౌడ్ అయింది. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ అందరూ ఈ లింక్డ్ఇన్ అండ్ ఈ నౌకరీ మీదనే ఉంటారు. సో ఇది ఒక హ్యూజ్ మిస్టేక్ గైస్. సో ఇన్స్టెడ్ ఆఫ్ యూ కెన్ search the every company has its the own కెరియర్ పోర్టల్. సో ఎవ్రీ కంపెనీకి వాళ్ళ ఓన్ కెరియర్ పోర్టల్ ఉంటుంది. సో ఆ ఓన్ కెరియర్ పోర్టల్లోకి వెళ్ళి సెర్చ్ చేయండి జాబ్స్. ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్కి వచ్చేసి గూగుల్ కెరియర్స్ అని, మైక్రోసాఫ్ట్కి మైక్రోసాఫ్ట్ కెరియర్స్, అమెజాన్కి అమెజాన్ కెరియర్స్, టీసీఎస్కి టీసీఎస్ కెరియర్స్ అని, ఇన్ఫోసిస్కి ఇన్ఫోసిస్, అసెంచర్ కెరియర్స్ అని, ఇలా వాళ్ళ ఓన్ జాబ్ పోర్టల్స్ ఉంటాయి, ఓన్ కెరియర్ పోర్టల్స్ ఉంటాయి. ఈ ఓన్ కెరియర్ పోర్టల్స్లోకి వెళ్ళి అప్లై చేయడానికి ట్రై చేయండి. అండ్ ఇంకొకటి మనకు ఆన్లైన్లో జాబ్ అలర్ట్స్ గ్రూప్స్ ఉంటాయి, లైక్ చాలా ఉంటాయి. వాటిల్లో మీరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకుంటే మీకు డైలీ జాబ్ అలర్ట్స్ వస్తాయి. ఇవి మీకు ఆన్లైన్లో ఉంటాయి, గూగుల్లో ఉంటాయి, వాట్సాప్ గ్రూప్స్లో ఉంటాయి అండ్ టెలిగ్రామ్ గ్రూప్స్లో ఉంటాయి. వీటిల్లో జాయిన్ అయ్యి డైలీ అప్డేట్స్ అలర్ట్స్ పొందొచ్చు. ఇది ఒక స్ట్రాటజీ నెంబర్ 3. దెన్ స్ట్రాటజీ నెంబర్ 4 జాబ్ పోర్టల్స్. ఈ జాబ్ పోర్టల్స్ స్టిల్ వర్క్ అవుతాయి, బట్ యువర్ ప్రొఫైల్ ఈజ్ ఆప్టిమైజ్డ్. ఇప్పుడే కదా మీరు ఏది నౌకరీ లింక్డ్ఇన్ ఏది ఓవర్ క్రౌడ్ అయింది, ఓన్లీ వాటిని నమ్ముకుంటే ఛాన్స్ ఉండదు అని. సో దానితో పాటు ఇక్కడ కూడా ఛాన్స్ ఉంటుంది. జాబ్ పోర్టల్ స్టిల్ వర్క్ ఇక్కడ, బట్ ఓన్లీ మీ ప్రొఫైల్ వచ్చేసి ఆప్టిమైజ్డ్ ఉంటే, అంటే అప్డేట్ యువర్ రెజ్యూమే రెగ్యులర్లీ అండ్ యూజ్ ద ప్రాపర్ కీవర్డ్స్. మీ రెజ్యూమేలో అండ్ మీ జాబ్ పోర్టల్స్లో యూ కెన్ యూజ్ ది ప్రాపర్ కీవర్డ్స్. ఈ ప్రాపర్ కీవర్డ్స్ అంటే లైక్ క్లౌడ్ ఇంజనీర్, డెవప్స్ ఇంజనీర్, డెవప్స్ ఇంజనీర్, సాఫ్ట్వేర్ డెవలపర్ ఆర్ AWS, అజ్యూర్, పైథాన్, డాకర్, గిట్, ఎక్సెట్రా. ఇలాంటి అన్ని కీవర్డ్స్ బేస్డ్ ఆన్ మీ పొజిషన్ బట్టి ఇలాంటి స్కిల్స్ మొత్తం, ఈ కీవర్డ్స్ మొత్తం మీ జాబ్ పోర్టల్స్ అండ్ మీ రెజ్యూమేలో ఉండేలా చూసుకోండి. ఎందుకంటే రిక్రూటర్స్ వచ్చేసి మోస్ట్లీ ఈ కీవర్డ్స్తోనే సెర్చ్ చేస్తారు. ఈ కీవర్డ్స్లో వాళ్ళు మెన్షన్ చేసిన స్కిల్స్ లేకపోతే మీ ప్రొఫైల్ పక్కా రిజెక్ట్ అవుతాయి. వన్స్ వాటిలో ఈ కీవర్డ్స్ ఉంటే మీ ప్రొఫైల్ పైకి వస్తుంది. సో ఇఫ్ యువర్ ప్రొఫైల్ డస్ నాట్ కంటైన్ దెమ్, మీ ప్రొఫైల్లో ఈ స్కిల్స్ మొత్తం లేకపోతే యూ వోంట్ సర్చ్ ఇన్ ద అపియర్ రిజల్ట్స్లో మీ ప్రొఫైల్ కనిపించదు. సో కీప్ యువర్ లింక్డ్ఇన్ ప్రొఫైల్ 100% యాక్టివ్లీ. So see here, recruiters search using the keywords. For example, ఒక రిక్రూటర్ వచ్చి డెవప్స్ ఇంజనీర్ కోసం సెర్చ్ చేశారు. ఆ డెవప్స్ ఇంజనీర్కి మినిమం ఏది క్లౌడ్ స్కిల్స్ ఉంటుంది, AWS, అజ్యూర్, పైథాన్, డాకరు, గిట్టు, కుబర్నెట్స్, ఈ స్కిల్స్ మొత్తం ఉంటాయి. ఈ స్కిల్స్ మొత్తం మీ రెజ్యూమేలో అండ్ మీ ప్రొఫైల్ ఆప్టిమైజేషన్లో లేకపోతే మీ ప్రొఫైల్ అనేది ఈ సెర్చ్లో మీకు కనపడదు. సో యూ వోంట్ అపియర్ ఇన్ ద సెర్చ్ రిజల్ట్స్. సో అప్పుడు మీకు జాబ్ వచ్చే ఛాన్సెస్ కూడా చాలా తక్కువ. సో కీప్ యువర్ లింక్డ్ఇన్ ప్రొఫైల్ 100% కంప్లీట్లీ. దెన్
అండ్ యాడ్ ద ప్రాజెక్ట్స్. మీ లింక్డ్ఇన్లో మీ లింక్డ్ఇన్లో యూ కెన్ యాడ్ ది ప్రాజెక్ట్స్ and you can add the certificates, skills, and professional photo is the very important, guys. Photo also very important in LinkedIn. And headline about section and everything is matter in the LinkedIn and Naukri. LinkedIn and Naukri, Glassdoor, Indeed, we have the many job portals, you can refer that also. So then strategy number 5, internship and the freelancing. So experience is one of the more valuable than the certificates, guys. సో దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ది మెయిన్. సో మీరు ఫ్రెషర్స్ అయినా మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకపోయినా డోంట్ వెయిట్ ఫర్ ద ఫుల్ టైమ్ జాబ్. యూ కెన్ డూ ద ఇంటర్న్షిప్, అండ్ యూ కెన్ డూ ద ఫ్రీలాన్సింగ్ అండ్ ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్స్లో కాంట్రిబ్యూట్ చేయండి. ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్స్లో కాంట్రిబ్యూట్ చేయండి. బిల్డ్ ది ప్రాజెక్ట్స్ బిల్డ్ ది ప్రాజెక్ట్స్ అండ్ క్రియేట్ create the github repositories, github account. Even small freelance work also, it it teaches the real skills, guys. సో కంపెనీస్ వచ్చేసి ఎవరికైతే రియల్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉంటుందో వాళ్ళని మాత్రమే హైర్ చేసుకుంటారు. మీకు ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఎలా వస్తాయి మీకు ఫుల్ టైం జాబ్ లేకుండా అంటే డూ ది ఇంటర్న్షిప్స్ ఫ్రీలాన్సింగ్ అండ్ ద ఇఫ్ యూ వాంట్ టు please participate in the open source projects and build your own projects. If you want, you can build the own projects. That is the one basic project to the advanced project అయినా పర్లేదు, అది మీ ఇష్టం. బిల్డ్ ద ఓన్ ప్రాజెక్ట్స్ అండ్ బిల్డ్ ద వన్ ఆఫ్ బెస్ట్ గిట్హబ్ రిపాజిటరీస్. సో మీకు ఓన్లీ కాలేజ్ డిగ్రీనే ఉంది అంటే మీకు జాబ్స్ రావడం చాలా కష్టం, గాయస్, ఇన్ 2026. గుర్తుపెట్టుకోండి. Then number 6, personalized branding. Branding. What is the personalized branding ante? This is the one of the biggest opportunity in 2026. ఏమిటి personalized branding అంటే? For example, you can start the posting in the LinkedIn. You can post the LinkedIn and share what you learn. Upload the you can upload the projects and create the GitHub repositories and record the YouTube videos, and you can create the videos in Instagram and write the technical blogs etc. సో మీరు ఈ మొత్తం చేస్తే రిక్రూటర్స్ మీకు కనెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక టూ క్యాండిడేట్స్ ఉండరబ్బా, 2 క్యాండిడేట్స్లో ఒక రోమో జస్ట్ ఆన్లైన్ స్కిల్స్ ఏమీ షో చేయడు, నో ఆన్లైన్ ప్రెజెన్స్, నో ఆన్లైన్ ప్రెజెన్స్. అండ్ అనదర్ పర్సన్ వచ్చేసి ఇతను లింక్డ్ఇన్ యూట్యూబ్ గిట్హబ్లో డైలీ తను చేసే ప్రాజెక్ట్స్ అన్నీ ఇక్కడ అప్లోడ్ చేస్తున్నారు. సో రిక్రూటర్స్కు ఈ పర్సన్ హైలైట్ అవుతాడా, ఈ పర్సన్ హైలైట్ అవుతాడు, ఎగ్జాక్ట్లీ ఈ పర్సన్ మాత్రమే హైలైట్ అవుతారు. సో ఈ 2026లో పర్సనల్ బ్రాండింగ్ అనేది వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇఫ్ you can try to create the videos, YouTube videos, blogs, and you can mention all this in your LinkedIn and your GitHub, etc. Personal branding also one of the most important in 2026. So then next, referral programming. So then strategy number 7, ఇది వచ్చేసి ఎంప్లాయీస్ రెఫరల్ ప్రోగ్రామ్. ఇక్కడ ఎంప్లాయీస్ విల్ హ్యావ్ ద వన్ ఆఫ్ ది హైయెస్ట్ ఇంటర్వ్యూ సక్సెస్ రేట్. అంటే మీకు ఎంప్లాయీస్ ఒక కంపెనీలో, ఫర్ ఎగ్జాంపుల్ నేను టీసీఎస్లో పనిచేస్తాండా, నేను టీసీఎస్లో వర్క్ చేస్తాండా, నేను ఎవరికైనా రెఫర్ ఇస్తే
నార్మల్ నార్మల్ పర్సన్ కన్నా ఈ రెఫర్ ఉన్న వాళ్ళకు ఇంటర్వ్యూ ఫస్ట్ వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే రెఫర్ వల్ల మోస్ట్ ఆఫ్ ది ఇంటర్వ్యూస్ మీన్స్ 90% రెఫర్ ద్వారానే కంపెనీస్లో ఇంటర్వ్యూస్ జరుగుతాయి. సో మీకు ఒకవేళ మీకు ఎటువంటి రెఫరల్స్ కావాలన్నా నాతో కనెక్ట్ అవ్వండి, నేను మీకు డెఫినెట్గా రెఫర్ చేస్తాను. సో ఎంప్లాయీస్కి రీచ్ అవుట్ అవ్వండి. సో రీచ్ అవుట్ ద పొలైట్లీ. ఫర్ ఎగ్జాంపుల్, హాయ్ హాయ్, ఐ నోటీస్డ్ యు ఆర్ వర్కింగ్ ఇన్ ద మైక్రోసాఫ్ట్, ఆర్ ఎల్స్ I noticed you are working in the TCS, Wipro, or the Google, etc., etc. And and I am applying for the cloud support engineer role. Could you please review my profile? And if you feel if you feel I am suitable, it would be grateful if you could refer me. ఇలాంటి కోల్డ్ మెసేజెస్ సెండ్ చేయండి. వెరీ వెరీ పొలైట్గా ఉండడానికి ట్రై చేయండి. అండ్ బీ రెస్పెక్ట్ఫుల్ గైస్. అండ్ నెవర్ స్పామ్ దెమ్. సో నెవర్ స్పామ్ దెమ్. ఓకే, మీకు ఒక గుడ్ రెఫరల్ కెన్ సిగ్నిఫికెంట్లీ ఇంప్రూవ్ యువర్ హైరింగ్ ఛాన్సెస్. దిస్ ఈస్ ద 100% గ్యారంటీ. అండ్ స్ట్రాటజీ నెంబర్ 8, upskilling. The job market is changed every year, guys. If your skills don't change, your opportunity won't be either. Okay, in 2026 and 2027, if you are targeting the upskilling, please learn python please learn Python, SQL, Git, GitHub, Linux, AWS, Azure, Docker, Kubernetes, AI, MLOps, DevOps, AIOps, etc. AI tools, prompt engineering, communications, English, and problems solving. Everything you can improve and you can learn. అండ్ మీరు ఏం చేస్తున్నారు, మీరు వర్కింగ్ ప్రొఫెషనల్స్ అయినా లేదా ఫ్రెషర్స్ అయినా, ట్రై టు బిల్డ్ ప్రాజెక్ట్స్. ఈ ప్రాజెక్ట్స్ వచ్చే ప్రూవ్ యువర్ స్కిల్స్ బెటర్ దాన్ ది సర్టిఫికేట్స్. మీరు ఒక 10 సర్టిఫికేట్స్ చేసినా ఒకటే, లేదు మీరు ఒక్క ప్రాజెక్ట్ కంప్లీట్గా ఎండ్ టు ఎండ్ కంప్లీట్ చేసినా ఒకటే. One project is equal to 10 certificates in 2026. So friends, don't apply the blindly and apply the smartly, and don't apply the blindly and apply smartly, and build your skills, and build your network, and build your personal branding, and learn continuously. And remember, a resume get you noticed, skills get be interviews, అంటే ప్రాజెక్ట్స్ గెట్ యు సెలెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్, కర్మగాలి మీ రెజ్యూమ్ సెలెక్ట్ అయింది అనుకో, ఖచ్చితంగా మీకు కాల్స్ వస్తే ఆ ఇంటర్వ్యూకి మీరు రెడీగా ఉండాలి కదా. రెడీగా ఉండాలి అంటే మీరు అప్ స్కిల్ అయి ఉండాలి, ఎప్పటికప్పుడు మీ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకుంటూ ఉండాలి. బట్ కన్సిస్టెంట్లీ బిల్డ్ యువర్ కెరియర్, గైస్. ఇన్ దిస్ వీడియో, if this video is helped you, hit the like button and share with your friends, and subscribe to the Tech Career Hub, guys. And comment below dream job 2026. I will personally share more career resource and the placement tips. And thank you for watching, and see you in the next video. Keep learning and keep growing and keep winning. Bye. Jai Hind.